అతనే చెప్పారు. నీకు హోదా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి తెలియదనే మాట అది వాస్తవం కాదని చెప్పని అందరికీ అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసునని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటాను నేను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను. సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రూలింగ్ అవునండి, మీరు సభాపతి చేశారు కదా. ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజాసేవలో ఉన్నవారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకుందాం. తారక మంత్రం సార్, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం నీకు 11 మంది ఇచ్చాడు, కానీ నేను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ రూలింగ్ తాలూకు ఇంగ్లీష్ కాపీని కూడా సభ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి. ఈ రూలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెర వేయాలి. ఎక్కడో తెర వేయకపోతే పబ్లిక్ అందరికి తెలియాలా. అందుకే సామాన్యులకు అర్థమైన విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తూ, అధ్యక్ష, సభ యొక్క హుందాతనం, గౌరవం, అదేవిధంగా బాధ్యత, ఈ మూడు కూడా కాపాడగలిగే శక్తి, అధికారం మీరు ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి సభ అంతా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం అధ్యక్ష. సో యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ద హౌస్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యూ కెన్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిషన్ ఆన్ సెవరల్ మ్యాటర్స్ అధ్యక్ష. సభ నుంచి మేము సభ్యులుగా మేము కోరేది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఒక ఆకాంక్షతోటి ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారో, ప్రజలకి సేవ అందించడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో మేము అందరం ఇక్కడికి వచ్చాం అధ్యక్ష.
సభ్యుల యొక్క హక్కుల్ని మనం పక్కన పెడితే మీరు అక్కడ సభాపతిగా ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా వీరు కావాలని బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మీరు చదివిన రూలింగ్తో పాటు నా మనవి ఏంటంటే ప్రొసీజర్స్ సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదని మీరు చదువుతారు. అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు కదా అధ్యక్ష డిసైడ్ చేసేది. ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. అయితే నా చిన్న రిక్వెస్ట్, నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రిఫర్ చేయాలి అధ్యక్ష.